కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి దేవాలయం నందు దేవాలయానికి సంబంధించిన టెంకాయలు, తమలపాకులు, తలనీలాలు బహిరంగ వేలంపాట నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ పారారవి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య మాట్లాడుతూ టెంకాయలు, తమలపాకులు వెంకటరమణ 9 లక్షలకు పాట పాడడం జరిగిందని అన్నారు. అలాగే తలనీలాలు గుంతకలకు చెందిన చక్రధరి 14,60,000కు పాట పొందారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6,80,000 రూపాయలు ఆదాయం పెరిగిందని చైర్మన్ పారారవి కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది, రఘు, రవి మరియు వేలంపాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం కు సంబంధించిన అత్యుత్తమైన తలనీలాలు టెంకాయల వేలం ఈ రోజు బహిరంగ వేలం నిర్వహించడం జరిగినది. ఈ వేలం నందు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఆర్ రవికుమార్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు అర్చక, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల దేవాలయ శాఖ ఇన్స్పెక్టరు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఈ వేలంలో ఈరోజు కర్నూలు గ్రామంలో వచ్చినటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో బహిరంగ వేలం నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా టెంకాయలు, తమలపాకులు మరియు తలనీలాలు సంబంధించి ఇప్పటివరకు వేలాలు పూర్తయినాయి. ఈ వేలంలో నందవరం చెందిన వెంకటరమణ గారు టెంకాయలు, తమలపాకుల వేలంలో 9 లక్షలకు ఎత్తిపాటుదారుగా అతని నిర్ణయించడమైనది. అలాగే తలనీలాలకు సంబంధించి చక్రధర అనే గుంతకల్ అతనికి 14,60,000 రూపాయలకి తలనీలాలు అతను సంవత్సరం కాలం పోగు చేసుకోవడానికి అతను పాడుకోవాలని ఎత్తిపాటుదారుగా వాళ్ళని ఈ దేవాలయ గుర్తించింది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6,73,000 రూపాయలు ఆదాయం పెరిగినది. కాబట్టి ఈ ఆదాయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారం అందించాలని, దాతలందరూ సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.